చాలా స్వీట్ మనకు స్మెల్తో మనకు ఈ మట్టి స్మెల్ అలాగే మట్టి వెల్లి స్మెల్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా మనకు ఒక మైండ్ రిలాక్స్నెస్గా అయితే మనకు ఇస్తుంది ఫ్రెండ్స్ 100% కంప్లీట్గా మనకు కుండ కూలర్ తయారైన తర్వాత మనకు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకు కుండ ఉన్నట్టుంటుంది, కాకపోతే మనకు ఒక కూలర్ ఫ్రెండ్స్, ఒక కుండలో కూలరు. సో ఫ్రెండ్స్ ఈ డిజైన్ కనుక మీరు నచ్చితే సో ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో చేయడంలో చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వచ్చింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో లేట్ చేయకుండా మనము సుత్తి లేకుండా సోది లేకుండా మనం జస్ట్ డైరెక్ట్ మనకు ఒక కుండలో కూలర్ తయారు చేయడం ఎలాగో మనం వీడియోలో తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, నేను వీడియో పోస్ట్ చేయడం కూడా చాలా టైం అయితే చాలా లేట్ ఇది ఈ వీడియో నేను షూట్ చేసి పోస్ట్ చేయడంలో కూడా. ఎందుకంటే చాలా టైం అయితే నేను ఈ కుండలో కూలర్ తయారు చేసేదానికైతే చాలా టైం చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మనం ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక కుండలో నేనైతే స్వయంగా అయితే ఒక ఐడియాతో నేను ఒక జస్ట్ కూలర్ అయితే తయారు చేశాను. ఈ ఎండాకాలంలో ఈ ఎండకు మనకు ఏదైనా ఒక చిన్న గాడ్జెట్ అయితే తయారు చేసాను. రీసెంట్గా ప్రీవియస్గా నేను ఒక వీడియో తయారు చేశాను, చిన్న బాక్స్లో మనకు ఒక మినీ ఎయిర్ కూలర్ అనేసి. సో ఫ్రెండ్స్ ఒక మినీ కూలర్ అయితే తయారు చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఉండదు. సో ఫ్రెండ్స్ ఆ వీడియో మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కటి నేనైతే డిఫరెంట్గా అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. ఒక కుండలో కూలర్ అలాగే వచ్చేసి మనకు సైడ్లో విండోస్లో వచ్చేసి నేనైతే మామూలుగా అయితే యాక్చువల్గా మామూలుగా అయితే మనకు కూలర్లో వచ్చేసి మనకు గడ్డి అయితే ఉంటుంది, యూస్ చేస్తారు కదా. యాక్చువల్గా నేను వచ్చేసి వట్టి వేర్లు చూడొచ్చు. మనకు ఈ రోల్ వచ్చేసి మనకు మామూలుగా ఇది కూడా ఈ కూలర్లో యూస్ చేయొచ్చు. కాకపోతే ఇది మనకు గడ్డి కంటే చాలా 2-3 టైమ్స్ మనకు ఇది వచ్చి ఎక్కువ కూల్ అయితే ఇస్తుంది మనకు ఈ వట్టి వేర్లు. అలాగే మనకు ఒకవేళ మన గడ్డి గినక ఉంటే కూలర్లో అది వచ్చేసి మనకు కూలర్ గినక ఒక 2 డేస్ మనకు స్టాప్ చేసి మళ్ళీ రన్ చేసి మనకు ఒక బ్యాడ్ స్మెల్ అనేసి వస్తుంది. దీంట్లో అయితే మనకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. మనకు ఇది ఆన్ చేసినప్పుడు మనకు ఎంత మనకు డ్రై అయ్యి మనకు మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మనకు ఇది ఒక న్యాచురల్ ఒక స్వీట్ ఒక స్మెల్ అయితే వస్తుంది. మనకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు మనకు ఈ వట్టి వేళ్ళలో. సో ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఈ మట్టి కుండలో మనకు ఒక డిఫరెంట్గా ఏదైనా మనకు తయారు చేసి చూపిస్తాను అని అయితే వట్టి వేళ్ళు అయితే నేను తయారు చేసి వట్టి వేళ్ళు అయితే నేను యూస్ చేయడం జరిగింది ఈ కుండ కూలర్లో. సో ఫ్రెండ్స్ వీడియో తయారు చేయడంలో చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అలాగే చాలా టైం అయితే తీసుకుంది. సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం లేట్ చేయకుండా మనం ఈ కుండ కూలర్ తయారు చేసే విధానం ఎలాగుందో సో ఫ్రెండ్స్ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కుండ తీసుకునేసి ఆ కుండ పైన ఒక రౌండ్ సర్కిల్ మార్క్ అయితే వేసుకోవాలి. నేను ఒక టబ్బు సాయంతో మార్క్ అయితే వేసుకున్నాను. ఆ వేసుకున్న మార్క్ పైన నేను ఈ బ్లేడ్ ఒక కటర్ సహాయంతో నేను రౌండ్ సర్కిల్ చేసుకున్నటువంటి మార్క్ పైన నేను నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసుకుని ఈ మూత అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ దాని తర్వాత మనకు ఒక ఫ్యాన్ మనం వాడుకునే ఫ్యాన్ వచ్చేసి ఆ ఫ్యాన్ వచ్చేసి మనకు ఒక చిన్న చార్ట్ షీట్ పైన దానికి స్క్వేర్ టైప్లో కట్ చేసుకునేసి ఒక గమ్ము సహాయంతో నేను కుండ పైన ఇలాగైతే ఫిక్స్ చేసుకుంటున్నాను. అలాగే సేమ్ మనకు విండోస్ కోసం కూడా మనకు విండో ఏ సైజులో ఉంటుంది అలాగే మనకు చార్ట్ షీట్ పైన కట్ చేసుకునేసి ఒక పేపరు సేమ్ మన కుండ పైన కూడా ఇలాగ 3 మార్క్ అయితే మనం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే వట్టి వేళ్ళు మనం విండోస్ కోసం వాడాలనుకుంటున్నామో అది కూడా మనకు 3 పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకు అల్యూమినియం మనకు ఐరన్ జాలీ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు హార్డ్వేర్ షాప్లో మనకు ఈజీగా దొరుకుతుంది. నేను వట్టి వేళ్ళు 3 పీసెస్ నేను ఇలా సింపుల్గా విండో సైజ్లో కట్ చేసుకున్నాను. మనకు ఇది ఐరన్ జాలీ అయితే మనకు జస్ట్ ఒక సింపుల్గా ఇలా అయితే ఫోల్డ్ చేసేస్తాను. ఒక 3 పీసెస్ పైన మనకు సింపుల్గా మనకు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మనకు దీనిపైన కూడా ఒక చిన్న జాలీ ఫిక్స్ చేసి నేను ఒక తాత్ సహాయంతో నేను జస్ట్ టైట్గా అయితే ఫిక్స్ చేసేస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు కట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు ఒక ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్యాన్ కోసం ఒక విండో, అలాగే వచ్చేసి సైడ్లో ఒక 3 విండోస్. నెక్స్ట్ వచ్చి మనకు ఒక పవర్ సాకెట్ కోసం ఒక మార్క్ చేసేసి అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కోసం ఒక మార్క్ చేసి మనకు డ్రిల్లింగ్ మిషన్తో మనకు దీనికైతే హోల్స్ అయితే వేసుకుంటాం మనకు. అలాగే మనం కట్ చేసుకున్నటువంటి 3 పీసెస్ వట్టి వేలు ఉంటాయి కదా, దీనిపైన వచ్చేసి ఒక గ్లూ గమ్ సహాయంతో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 3 విండోస్ పైన మనకు జస్ట్ ఇలాగ సింపుల్గా అయితే మనము ఫిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం చూడొచ్చు మనకు పర్ఫెక్ట్గా మనకు సెట్ అయిపోయినాయి. మనకు ఒక విండో అయితే కొంచెం సైజ్ చిన్నది ఉండాలి. మనకు వట్టి వేల్లో మనకు విండోస్ అయితే కంప్లీట్గా క్లోజ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ అలాగే మనకు ఇప్పుడు పవర్ సాకెట్ అలాగే ఫిక్స్ చేసేస్తాం. అలాగే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా నేను ఫిక్స్ చేసేసి మనకు ఫ్రంట్ సైడ్ కూడా ఒక విండోలో మనకు ఏదైతే ఫ్యాన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం ఆ ఫ్యాన్ కూడా మనం ఫిక్స్ చేసేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత చూడొచ్చు మనకు ఇలాగైతే నేను ఈ ఫ్యాన్ వచ్చేసి నేను ఒక సూపర్ గ్లూ సహాయంతో అయితే ఫిక్స్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ పంప్ ఫ్రెండ్స్. ఈ వాటర్ పంప్ కోసం ఒక లెవెల్ పైప్ తీసుకొని మనకు ఏ విధంగా మనకు విండోస్ పైన మనకు వాటర్ మనకు ఫాల్ అవ్వాల్సి ఉంటుంది దానిపైన అయితే నేను హోల్స్ అయితే వేసుకునేసి నేను ఈ విధంగా అయితే నేను రౌండ్ షేప్లో నేను ఫిక్స్ చేసుకున్నాను లోపలైతే. దాని తర్వాత మనం కనెక్షన్ అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. దీనికి వచ్చి ఫ్యాన్ కనెక్షన్ అలాగే మనకు వాటర్ పంప్ కనెక్షన్ వచ్చేసి జస్ట్ వెరీ సింపుల్. మనకు
ఒకసారి కనెక్షన్ ఇచ్చిన తర్వాత నేను ఏదో ఒకసారి ట్రైల్ జస్ట్ కొంచెం వాటర్ పోసి నేను ఒకసారి ట్రైల్ చేసి ఆన్ చేసి చూద్దాం మనకు ఏ విధంగా అయితే మనకు వాటర్ ఫాల్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనకైతే మనకు వాటర్ పంప్ కానీ మనకు ఫ్యాన్ కానీ పర్ఫెక్ట్గా మనకు వర్క్ అవుతుంది. ఏదైతే మనం ఫస్ట్లో మనకు ఒక రౌండ్ సర్కిల్ మార్క్ వేసి కట్ చేసుకున్నామో అది వచ్చేసి మనకు తిరిగి మనం ఫిక్స్ చేస్తాం. దానికోసం అయితే నేనైతే ఒక ఎంసీల్ అయితే యూస్ చేస్తున్నాను. దీని పైన వచ్చేసి ఇది కంప్లీట్గా మనకు స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఎంసీల్ సహాయంతో నేను ఇలాగైతే నేను ఫిక్స్ చేసేస్తున్నాను. చూడొచ్చు నేను ఎంసీల్ తగిలించిన తర్వాత జస్ట్ డ్రై అవ్వనిద్దాం. కంప్లీట్గా మనం ఫిక్స్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే ఇలాగ ఉంటుంది. కంప్లీట్ కూలర్ రెడీ అయిపోయిన తర్వాత నేను ఒక బాటిల్ కూల్ వాటర్ తీసుకునేసి నేను కుండలో వేసి దీని లోపల నేను కొన్ని ఐస్ క్యూబ్స్ ఉంటే నేను ఐస్ క్యూబ్స్ కూడా కొన్ని లోపల వేసేస్తున్నాను. చూడొచ్చు మీరు ఒక బాయిల్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మనం ఆన్ చేసి కూలర్ని మనము ఒక రూమ్ టెంపరేచర్ బిఫోర్ ఎంత ఉన్నదో మనము ఈ కూల్ వాటర్ అండ్ ఐస్ మొక్కలు వేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో మనకు నా దగ్గర ఒక థర్మామీటర్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, టెంపరేచర్ చూసేదానికి. సో ఫ్రెండ్స్, అదైతే నేను దాన్ని షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు మనకు 34 అనేది ఇప్పుడు వచ్చేసి 30 వచ్చింది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 2 మినిట్స్లోనే చూడొచ్చు మనకు ఎయిర్ అయితే మనకు ఎలాగ వస్తుందో మనసు చూడొచ్చు. సైడ్లో విండోస్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా మనకు వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, మనకు కుండ కూలర్ అయితే. సో ఫ్రెండ్స్, దీంట్లో వచ్చే స్మెల్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకైతే. ఇప్పుడు జస్ట్ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారా ఫైనల్గా మనకు కుండలో కూలర్ మనకు ఎలా వర్క్ అవుతుంది అనేసి మనకు చాలా న్యాచురల్ ఎయిర్తో మనకు చాలా స్వీట్ మనకు స్మెల్తో మనకు ఈ మట్టి స్మెల్ అలాగే గట్టి వెళ్ళి స్మెల్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా మనకు ఒక మైండ్ రిలాక్స్నెస్గా అయితే మనకు ఇస్తుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినటువంటి కూలర్ని తయారు చేసి మనకు ఈ వచ్చి ఎయిర్ని మనకు ఆహ్వానిస్తుంది మనకు. సో ఫ్రెండ్స్, చాలా హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కూడా ఈ కుండ కూలర్ తయారు చేసుకోవాలనుకో న్యాచురల్ ఒక మట్టి కుండలో ఒక కూలర్ తయారు చేసుకుని మీరు స్వయంగా మనకు ఇంట్లో యూస్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనుకుంటాను మనకి ఈ సమ్మర్లో కనుక. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. సో ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక 1000 లైక్స్ కనుక టార్గెట్ రీచ్ అయితే నేను ఇంకొక 2 టైప్ డిఫరెంట్ ఆఫ్ కూలర్స్ అయితే నేను తయారు చేస్తాను. అలాగే ఒక మినీ ఏసీ కూడా తయారు చేసి మీతో నేను షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.